నా శత్రువా నీవు నా మీద అతిశయపడకు, నేను క్రింద పడినను పైకి లేస్తాను. హల్లెలూయా. అది దేవుని బిడ్డలకు దేవుని కాపుదలంటే. మనల్ని ఆ శత్రువు అణచేసినట్లు, కింద పడేసినట్లు, గద్దె దించేసినట్లు ఉండొచ్చు, కానీ అసలు ఎంత రోషముతో మాట్లాడినాడు చూడండి భక్తుడు. నా శత్రువా నీవు నా మీద అతిశయపడద్దు, నేను కింద పడినట్లున్నా యెహోవా దక్షిణ హస్తం నన్ను పైకి లేవనెత్తును. హల్లెలూయా. నాకు విజయం ఇచ్చును. ఆయన హస్తం విజయం ఇచ్చే హస్తం అండి. ఆయన విజయ వీరుడండి. ఆయన మనకు తోడే ఉంటే అన్నిటిలో అఖండ విజయాలే. ప్రియులారా, ఆయన సన్నిధి, ఆయన తోడు ఎంత శ్రేష్టమైనది, ఎంత ఘనకార్యాలు జరిగిస్తాయో. నేను మాట చెబుతున్న ముగింపులో, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాల, కానీ ఆయన తోడు, ఆయన సన్నిధి, ఆయన ప్రభావం, ఆయన మహిమ ఎంత అమోఘమైందో మోషేకి అర్థమైంది. మీరందరూ చదువుకోనండి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో నేను నీకు తోడుగా రాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. కానీ మోషే అన్నాడు, నీవు నాకు తోడుగా రాని ఎడలా, నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయమన్నా. ఈ మాట అందరూ పలకల, మోషే ఒక్కడే పలికాడు. వినండి వినండి, మనం శక్తి కలిగి మనకు తోడుగా ఉంచుకోవాల్సిందల్లా ఆయన తోడే, ఆయన సన్నిధే. సో ఆయన ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడే ఉంటా,